వెల్కమ్ టు శరణ్య టీవీ. మేడికొండూరు మండల పరిధిలోని వరగాని గ్రామంలో దండా సామిరెడ్డి సారథ్యంలో గ్రామ నాయకులతో కలిసి సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో కొలువు తీరిన ఆంజనేయ స్వామి సన్నిధిలో హారతులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి వందల మంది నాయకుల సమక్షంలో ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు నారా చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు, మాజీ ఎంపీటీసీ దండా సాంబిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందములతో హర్షధ్వానాలు వ్యక్తపరిచారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారికి ముందుగా మన పింఛన్లు తొలి సంతకంతో పింఛన్లు పెంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ తెనాలి శ్రావణ్ కుమార్ గారు తాటికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వరగాని గ్రామం తరఫున మేమందరం కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకొని అందరం కూడా గ్రామంలో పింఛన్ల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పెన్షన్ల కార్యక్రమంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం 3,000ది 4,000 చేశారు. గత ప్రభుత్వం 4,000 1000 రూపాయలు పెంచారు. 4 సంవత్సరానికి 4 సార్లుగా పెంచారు. 4 సంవత్సరాలు పెంచారు. ఈసారి 3,000 4,000 చేశారు. అది కాక 3,000 పెంచి 7,000 దిగ్విజయంగా అన్నమాట ప్రకారం మాట దక్కించుకున్నారు. దీని గురించి శ్రావణ్ కుమార్ గారు మా గ్రామ ప్రజలు మొత్తం కూడా దుర్వినియోగం చేసుకుంటే పెన్షన్లని మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.